ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు వందనాలు. సాధారణంగా ఒక వ్యక్తిని మనం ఆహ్వానిస్తూ ఉంటాం. భోజనానికి కానీ, లేకపోతే పెండ్లికి కానీ, లేకపోతే ఒక పార్టీకి కానీ, ఒక ఫంక్షన్కి కానీ ఇలా ఆహ్వానిస్తాం. అలాగనే మనం ఆహ్వానించబడతాం. ఆహ్వానించిన వారు, ఆహ్వానించబడిన వారు కూడా ఇద్దరు కూడా సంతోషంగానే ఉంటారు. అయితే ఈరోజు ఒక ధనవంతురాలైన ఒక స్త్రీ, ఘనురాలు, గొప్పవారు అని చెప్పుకుంటున్న ఒక స్త్రీ, వారి కుటుంబం షునేమి అనే పట్టణంలో ఉంది. ఆ పట్టణంలో షునేమీరాలు అని అంటారు ఆమెను. ఆవిడ ఘనురాలు అని ఎందుకు అన్నారంటే పేరులోను, ప్రతిష్టలోను, తనకున్న ఆస్తిలోను, ఐశ్వర్యంలోను అన్ని విషయాల్లో ఆవిడ ఘనురాలుగానే పిలువబడుతుంది. ఆవిడకు ఒక భర్త, ఆ ఇల్లు, ఆస్తి, ఈ విధంగా ధనవంతురాలుగా పిలువబడుతున్న ఆమె. అదే పట్టణానికి దైవజనుడైన ప్రవక్త ఎలీషా గారికి ఉన్న శిష్యుడైన గెహజీ, వారిద్దరు ఆ పట్టణానికి పరిచర్య నిమిత్తం వస్తారు. అలా వచ్చి మరలా తిరిగి వెళ్ళటం, వాహన సౌకర్యాలు ఆ రోజుల్లో పెద్దగా లేనప్పుడు నడక మార్గాన వస్తున్న ఆ క్రమంలో రావటానికి పోవటానికి కూడా కొన్ని ఆటంకాలు అధిగమిస్తూ వస్తూ ఉన్నారు. దైవజనుడు ప్రవక్తగా పిలువబడుతున్న ఎలీషా గారిని ఆవిడ గమనిస్తూ ఉండేది. బహుశా ఆ ఇంటి మీద నుంచి వారు వెళ్తున్నారనుకుంటాను. ఆయన ప్రవర్తన, ఆయన పద్ధతి, దైవజనుల్లో ఉండవలసిన లక్షణాలు, ఆ క్వాలిటీస్ అన్నీ ఆవిడ గమనించింది. ఒకరోజు అలాగ చూసిన తర్వాత ఆ దైవజనుడిని ఆహ్వానించింది. అయ్యా, మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. ఆ దైవజనుడు ఆహ్వానం మేరకు ఆ ఘనురాలైన ఇంటిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బహుశా ఆయనకు ఆతిథ్యం ఇచ్చుండొచ్చు. అక్కడ ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చెను అని రాయబడి ఉంది. అంటే ధనవంతురాలు కూడా ఆ ప్రవక్తకు పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము 2వ రాజుల గ్రంథంలో మనం చూడొచ్చు. ప్రియమైన సోదరి, స్నేహితుడా, దేవుని యొక్క సేవకుని మన ఇంటిలోకి ఆహ్వానిస్తే కలిగే కొన్ని ఆశీర్వాదాలను నేను మీకు ఈరోజు కొన్ని తెలియపరచాలనుకుంటున్నాను. దేవుని యొక్క సేవకుని, దేవుని యొక్క సంఘానికి వాటికి మనం పని పరిచర్య చేయటం ద్వారా ఎంత ఆశీర్వాదం కలుగుతుందో ఈ చిన్న సంఘటన మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆ దైవజనుడైన ఎలీషా గారు, అతనితో ఉన్న గెహజీ, శిష్యుడిగా ఉన్న గెహజీ, వారు ప్రయాణమై తిరిగి వెళ్తున్నప్పుడు ఆ రోజు ఆ ధనవంతురాలు ఆ ఇంటిలోకి ఆహ్వానించి ఊరికినే పంపించలేదులే, కానీ ఆకలితో ఉన్న, అవసరంలో ఉన్న వారికి ఆకలిను తీర్చింది. ఆకలిను ఆమె ఇంట ఎప్పుడు వచ్చినా దైవజనుడితో ఇలాగన్నది, అయ్యా, మీరు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా మీరు మా ఇంటికి భోజనానికి రండి అని ఆహ్వానించింది. ఆ దైవజనుడితో పాటు వచ్చిన అసిస్టెంట్కి భోజనం ఏర్పాటు చేయడానికి ఆవిడెక్కడ కూడా కష్టం అనుకోలేదు. చాలా ఇష్టపూర్తిగానే ఆమె ఇంటిలో భోజనం ఏర్పాటు చేసింది. అటువంటి భోజనం ఏర్పాటు చేస్తున్నప్పుడు వారు వచ్చినప్పుడల్లా కూడా ఆ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయటం, వారు భోజనం చేసి ఆమెని ఆశీర్వదించి వెళ్ళటం, లేదా ఆమె గురించి కొంత ప్రార్థన చేసి వెళ్ళటం, ఇదంతా జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడ ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే, దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు, నేను ఆహ్వానిస్తే ఆతిథ్యం ఇస్తున్నాను, తీసుకొని ఆయన ఆశీర్వదించి వెళ్తున్నాడు. అయితే ఆయన వచ్చి మరలా రాత్రికి వెళ్ళటం చాలా కష్టం కాబట్టి మన ఇంటిలోనే ఒక ప్రత్యేకమైన గది దైవజనుడి కొరకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని అనుకొని తన భర్తతో ఆ విషయాన్ని పంచుకుంది. ఆ భర్త కూడా, మరి ఆహ్వానిస్తున్నావు, ఆతిథ్యం ఇస్తున్నావు, చాలులే, మరి ఆయన మన ఇంట్లోకి ఎందుకులే, లోకంలో ఏమనుకుంటారో అనే మాటలు లోకానుసారంగా ఆయన మాట్లాడలేదు. ఆయన ఎంత భక్తిపరుడో భార్య చూసింది. అదే భక్తిపరుడు లక్షణాలను భర్తతో పంచుకున్నప్పుడు భర్త కూడా తనను గమనించాడు, నిజమని నమ్మాడు. అప్పుడు భార్య ఏమైతే చెప్పిందో ఆ భార్య చెప్పిన ప్రకారంగా ఆ ఇంటి గోడ మీద ఒక మంచి గదిని ఆయన కొరకు నిర్మించటం, ఆ గది నిర్మించిన తరువాత ఆ గదిలోకి కావలసిన సకల సౌకర్యాలతో ఆ గదిని సంపూర్ణంగా పూర్తి చేసింది.
ప్రియమైన సోదరి స్నేహితుడ, ఒక దైవజనుడి ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా ఆయనకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చినట్టుగా కూడా మనము చూడొచ్చు. ఒక చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు ఉండటానికి, కొన్ని రోజులు ఉండటానికి ఒక ప్రత్యేకమైన గదులు ఎలాగైతే వారికి కేటాయిస్తామో, ఆ విధంగానే దైవజనుడి కొరకు వారి ఉండే ఇంట్లో ఒక ప్రత్యేకమైన గది కాదు, ఆయన కొరకే ఒక ప్రత్యేకమైన గదిని కట్టించటం, ఆ పనంతా చేయించటం, ఆ గదిలో ఏమేమైతే ఏర్పాటు చేయాలో వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఒకరోజు ఆ విధంగానే ఆ పట్టణానికి సువార్త నిమిత్తం, పరిచర్య నిమిత్తం ఎలీషా గారు, అలాగనే ఆయన అసిస్టెంట్ అయిన గేహజీ వారిద్దరు వస్తున్నారు. ఆ విధంగానే ఆ ఇంటికి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ధనవంతురాలు ఇంటిలో భోజనానికి ఆహ్వానం ఉంది కాబట్టి ఆ భోజనం సమయానికి వస్తారు. వచ్చినప్పుడు ధనవంతురాలు చూసి సంతోషపడే ఆ సునేమీరాలు వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి కావలసిన విందును ఏర్పాటు చేసిన తరువాత వారు వెళ్దాం అనుకున్నప్పుడు, అయ్యా మీరు వెళ్ళటానికి కాదు, మీ కొరకు ప్రత్యేకంగా ఉండటానికి, రెస్ట్ తీసుకోవటానికి, విశ్రాంతి తీసుకోవటానికి మీ కొరకు ఒక గదిని ఏర్పాటు చేశాను అని చెప్పి వారికి ఆ గదిని లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఉండవలసినవి, ఆ ప్రవక్త గారికి కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఆయన చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ విధంగా కాలక్రమేణా ఒక రోజు ఆ ప్రవక్తకు ఒక ఆలోచన వచ్చింది. మనల్ని ఇంత భక్తి శ్రద్ధలతో ఈవిడ మనల్ని చూస్తుంది కదా, ఆవిడకి ఏమైనా కావాలేమో అడుగు అని గెహజీని అన్నప్పుడు ఆమెను పిలిచి అడుగుతున్నాడు, అమ్మ నీకేమన్నా కావాలా, నీకు దైవజనుడి ద్వారా ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, రాజులతో కానీ రాజ్య సైన్యాధికారులతో కానీ ఏమైనా మాట్లాడాలా అంటే, నేను నా స్వజనుల మధ్యనే ఉంటున్నానయ్యా, నాకేం అవసరం లేదు అని అన్నది. తర్వాత ఏం అర్థమైందంటే ఆమెకు పిల్లలు లేరు అన్న సంగతి దైవజనుడితో ఉన్న గేహజీకి అర్థమైంది. వెంటనే చెప్పాడు దైవజనుడితో, అయ్యా ఆమెకు పిల్లలు లేరు అని చెప్పినప్పుడు, ఇంతగా మమ్మల్ని ఆహ్వానించి మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు ఆశ్రయాన్ని ఇచ్చి ఈ విధంగా ఇస్తున్న ఈమెకు ఈ కొరత ఉండకూడదు అని చెప్పి దేవుడిచ్చిన ఆ మాటను తన మనసులో, హృదయంలో ఉంచుకొని ఆ నోటితో మాట్లాడుతున్నాడు. వచ్చే ఏడాది కల్లా నీకు గర్భఫలము తెరవబడుతుంది, ఒక మంచి 12 కుమారుని నువ్వు పొందుకుంటావు అని ఆశీర్వదించి ఆయన వెళ్తాడు. ఆయన ఎప్పుడైతే అలాగూ వెళ్ళాడో, మరుసటి సంవత్సరానికి ఆయన, వారు ప్రవక్త గారు చెప్పిన ఆ సమయానికి, ఆ తేదీకి ఒక కుమారుణ్ణి ఆ ధనవంతురాలు షునేమీరాలు పొందుకోవటము మనం చూస్తాం. ఇక్కడ మనం 3 విషయాలు మనం చూస్తే, ఎప్పుడైతే దైవజనుడిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిందో, అంతటితో ఆగకుండా ఆశ్రయాన్ని కూడా కల్పించిందో, ఆ షునేమీరాలు ఆశీర్వదించబడింది. అంటే ఒక దైవజనుడిని చేర్చుకోవటం ద్వారా, ఆ దైవజనుడు ఆశీర్వదించటం ద్వారా తన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. తన జీవితంలో అన్నీ ఉన్నాయి, పిల్లలు లేని ఆ లోటును ఏం చేసిందంటే ఆ దైవజనుడు ప్రార్థన ద్వారా పూర్తి చేసినట్లుగా, నింపినట్లుగా మనం చూడొచ్చు. మనము క్రొత్త నిబంధన కాలంలో కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహానికి యేసయ్యకు ఆహ్వానం వచ్చింది. ఆహ్వానించబడిన యేసయ్య వారిని తన శిష్యులతో పాటు వచ్చినప్పుడు ఆ విందులో ద్రాక్షారసం అయిపోతే, ఆ ద్రాక్షారసం అయిపోతే ఎలాగో ఏం చేయాలో అర్థం కానప్పుడు యేసయ్యతో వచ్చి చెప్తారయ్యా ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ఆయన 6 రాతి బాణల నిండా నీళ్లు పోయమంటాం, ఇవి ముంచి విందుకు ప్రధానికి చూపించమని చెప్పటం, విందులో ఉన్న వారికి పోయమని చెప్పినప్పుడు నీరు ద్రాక్షారసంగా మారినట్టుగా మనం చూసాం. అంటే యేసుక్రీస్తు ప్రభువును ఆ వివాహానికి ఆహ్వానించినప్పుడు అక్కడ లోటు పూడ్చబడింది, వారు ఆనందించారు. అలాగనే దైవజనుడైన ఎలీషాని ఆవిడ ఆహ్వానించటం ద్వారా, ఆతిథ్యం ఇవ్వటం ద్వారా, ఆశ్రయాన్ని ఇవ్వటం ద్వారా ఆవిడ ఆశీర్వదించబడింది. ఆమె జీవితంలో ఉండే లోటు, పిల్లలు లేరు అనే ఒక లోటును ఆ దైవజనుడు దేవుని నామం పేరిట ప్రార్థన చేసినప్పుడు ఆవిడ పొందుకున్నట్టుగా మనం చూసాం. ప్రియమైన సోదరి స్నేహితుడా, 4 విషయాలు ఆ గనురాలైన ఆ షునేమీరాలు చేసింది. 1 ఆహ్వానించింది, 2 ఆతిథ్యం ఇచ్చింది, 3 ఆశ్రయాన్ని ఇచ్చింది, 4 ఆశీర్వదించబడింది అని మనం చూడొచ్చు. ఈరోజు దేవుని నామం పేరిట సువార్త చెప్తున్న సేవకులను నీవు ఆహ్వానించటం ద్వారా, నువ్వు వారికి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా, వారు ఆతిథ్యాన్ని స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట ఆశీర్వాద వచనం ఇవ్వటం ద్వారా తప్పకుండా దేవుడు, నా నామం పేరిట మీరు నన్ను ఏమడిగినను చేస్తానని చెప్పిన దేవుడు, ఆయన నామం పేరిట ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు దీవించబడిద్ది. ఈరోజు
ఆ ఎలీషాను, ప్రవక్త అయిన ఎలీషాను ఆహ్వానిస్తే ఆవిడ ఆశీర్వదించబడినట్టుగానే యేసుక్రీస్తు మన కొరకు, మనను ప్రేమించి మన కొరకు మరణించి సమాధి చేసి తిరిగి లేచిన యేసయ్య ఇదిగో తలుపునొద్ద నుంచి తడుతున్నాడు, నువ్వు ఆహ్వానించాలని. ఏమని అంటే, ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల వానితో నేనును నాతో వాడును కలిసి భోజనం చేస్తానని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలో ఉండి నీ జీవితాన్ని మార్చి నేను ఆశీర్వాదకరంగాను అనేకులకు దీవెనకరంగా ఉంచడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఇంకా ఆయనను ఆహ్వానించకపోతే, ఇంకా నువ్వు ఆయన్ని రమ్మని కోరుకోకపోతే, ఈరోజు నీ హృదయమైన తలుపు దగ్గర నుంచే ఆయన తడుతున్నాడు. నువ్వు తలుపు తెరిస్తే, ఆహ్వానం పలికితే ఆయన నీ హృదయంలోకి వచ్చి నీ పాత రోత జీవితాన్ని మార్చివేసి ఒక సరికొత్త నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చి క్రొత్త ఆశీర్వాదాలతో నిన్ను తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గనురాలైన స్త్రీ అలాగనే దైవజనుని ఆహ్వానించి ఎలాగైతే ఆశీర్వదించబడిందో, ఈరోజు నీవు ఒకవేళ గనుడిగా కానీ ఘనహీనుడిగా కానీ ఉన్నా కానీ ప్రవక్త పూజించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఆహ్వానించటం ద్వారా నీ జీవితం కూడా ఆశీర్వదించాలని యేసయ్య నీ వద్దకు వచ్చి, నీ ఇంటికి వచ్చి, నీ తలుపునొద్దకు వచ్చి తడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆహ్వానిస్తావా? ఆశీర్వదించబడతావు.